హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 30th ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే చెన్ను వాళ్ళ తమ్ముడు తన మనుషులతో మాట్లాడుతున్నాడు. అతనే మన జిన్షావ్ ని కిడ్నాప్ చేసినట్టు ఉన్నాడు. అతను చాలా కోపంగా మాట్లాడుతూ ఆ చెన్ను నన్ను సొంత తమ్ముడని కూడా చూడకుండా నా భవిష్యత్తుని మొత్తము నాశనం చేశాడు. అతను నిజంగా ప్రేమించిన అమ్మాయిని అతనికి దూరం చేస్తేనే అతనికి ఆ బాధ ఏంటో అర్థమవుతుందని అంటున్నాడు. ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని చెంగ్షువాన్ వాళ్ళ అసిస్టెంట్ కూడా వింటున్నాడు. అతను వెంటనే పరిగెత్తుకుంటూ చెంగ్షువాన్ దగ్గరికి వెళ్లి జరిగిందంతా చెబుతున్నాడు. ఆ మాట విని చెంగ్షువాన్ ఒక్కసారిగా షాక్ అయిపోతున్నాడు. ఓకే, నువ్వు వెంటనే వెళ్లి వాళ్ళని ఫాలో చేయు, ఎలాగైనా మనము జిన్షావ్ ని కాపాడాలని అంటున్నాడు. ఇక్కడేమో జిన్షావ్ ని అలానే తన పని మనిషిని కిడ్నాప్ చేసి ఒక సీక్రెట్ రూమ్ లో బంధించి ఉంచారు. వాళ్ళల్లో ఒకడు ఇలా తాళం వేసి ఉంచేస్తే సరిపోతుందా, ఇక్కడికి చాలా మంది వచ్చిపోతూ ఉంటారు, ఎవరైనా ఆమెను చూస్తే మనకి లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయని చెబుతున్నాడు. ఇంకొకడు నవ్వుతూ, నీకు ఒక మ్యాటర్ అర్థం కావడం లేదు, దీపం కిందనే ఎక్కువ చీకటి ఉంటుంది, అందరూ బయట వెతుకుతారు కానీ ఇలాంటి చోట ఎవరు వెతకరని అంటున్నాడు. అది మాత్రమే కాదు, రేపు ఉదయాన్నే వీళ్ళిద్దరిని అమ్మేస్తాను, రేపు పొద్దున్నే వ్యాపారి ఇక్కడికి వచ్చి వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్లిపోతాడు, నువ్వేం టెన్షన్ పడకని అంటున్నాడు. మరోవైపు చెన్నైకి కూడా ఒక సమాచారం అందుతుంది. జిన్షావ్ ని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇంకా క్యాపిటల్ సిటీలోనే ఉన్నారని తెలుస్తుంది. చెన్న ఆలస్యం చేయకుండా వెంటనే చర్యలు ప్రారంభిస్తాడు. వెంటనే తన అసిస్టెంట్ ని పిలిపించి తన అధికారిక ముద్రను అతనికి ఇచ్చి సిటీ మొత్తము మూసివేయాలని ఆదేశిస్తున్నాడు. ఒక్క ఇంటిని కూడా వదలకుండా ఇంటింటికి వెళ్లి సోదాలు చేయమని చెబుతున్నాడు. ఇదే సమయంలో వీళ్ళిద్దరిని కొనుగోలు చేయడానికి ఒక మహిళా వ్యాపారి అక్కడికి వస్తుంది. ఆమె కిడ్నాపర్లతో ధర మాట్లాడడం మొదలు పెడుతుంది. వీళ్ళిద్దరికీ కలిపి 40 వెండి నాణాలు ఇస్తాను, దానికంటే ₹1 కూడా ఎక్కువ ఇవ్వను అనేసి ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోతుంది. చెంగ్షువాన్ ఆవిడ్ని ఫాలో చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇక మన జిన్షావ్ కి మ్యాటర్ ఏంటో అర్థమైపోతుంది. ఎలా అయినా ఇక్కడ నుండి తప్పించుకోవాలని అనుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత ఒక వ్యక్తి వాళ్ళకి భోజనం తీసుకుని వస్తున్నాడు. జిన్షావ్ కళ్ళకి గంతలు కట్టబడి ఉండడంతో ఆమెకి ఏమీ కనిపించడం లేదు. అయినా చాలా తెలివిగా ఆలోచించి, ఈ భోజనం అస్సలా బాలేదు, నేను మింగలేకపోతున్నాను, ఒక పని చేయండి, నా చేతికున్న బ్రేస్లెట్ తీసుకుని వెళ్లి కుదవ పెట్టి మంచి భోజనం తీసుకొని రండి, మిగతా డబ్బులంతా మీరే ఉంచుకోండి, దీని విలువ సుమారు 100 వెండి నాణాలు ఉంటుంది అని చెప్పి అతన్ని ఆశ పెడుతుంది. ఇంకా డబ్బొస్తుందని ఆశపడి ఆ వ్యక్తి వెంటనే బ్రేస్లెట్ ని తీసుకుని వెళ్లి తన భార్యకి చూపిస్తున్నాడు. ఆమె వెంటనే ఆ బ్రేస్లెట్ ని అమ్మడానికి ఒక దుకాణానికి వెళ్తుంది. కానీ అప్పటికే చెన్ను తన మనుషులకి చెప్పి మార్కెట్ లో వెతకమని పంపించి ఉంటాడు. చెన్ను వాళ్ళ మనుషులు ఆ బ్రేస్లెట్ ని చూసి అనుమానపడతారు. వెంటనే ఆమెను పట్టుకుని, ఈ బ్రేస్లెట్ ఎక్కడ దొరికింది, ఇది సాధారణమైన బ్రేస్లెట్ కాదు, ఇది రాజధానిలో కేవలం ఒక్కళ్ళ దగ్గర మాత్రమే ఉంది, ఈ బ్రేస్లెట్ ని మేడం జీ తన మనవరాలు జిన్షావ్ పెళ్లికి కానుకగా ఇచ్చారు, నిజం చెప్పు, ఈ బ్రేస్లెట్ నీ చేతికి ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. ఇంకా ఆమె ఫుల్ గా భయపడిపోయి నిజం చెప్పడం మొదలు పెడుతుంది. దీంతో చెన్నుకి జిన్షావ్ ని ఎక్కడ బంధించారో తెలిసిపోతుంది. అతను వెంటనే అక్కడికి బయలుదేరుతున్నాడు. ఇక మరోవైపు చెంగ్షువాన్ మనుషుల అక్రమ రవాణా చేసే వ్యాపారిని వెతికి పట్టుకుంటున్నాడు. ఆమెతో మాట్లాడుతూ, ఆ ఇద్దరు అమ్మాయిల్ని నేనే కొనుక్కుంటాను, ఎంత డబ్బైనా పర్లేదు ఇస్తానని చెబుతున్నాడు. అది మాత్రమే కాకుండా తన దగ్గరున్న విలువైన జేడు పెండెంట్ ని కూడా ఆమెకి ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాడు. ఆ అమ్మాయిని ఒకసారి చూడాలని అడుగుతున్నాడు. వాళ్ళతన్ని లోపలికి తీసుకుని వెళ్తున్నారు. అక్కడ జిన్షావ్ కి మత్తు మంది ఇచ్చి పడుకోబెట్టినట్టు ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళిద్దరికి మత్తు మంది ఇచ్చాము, వీళ్ళని తీసుకుని వెళ్లేటప్పుడు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఆ మందు వల్ల వీళ్ళ ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని చెబుతుంది. అదే సమయంలో బయట నుండి గట్టిగా తలుపులు పగలగొడుతున్న సౌండ్స్ వినిపిస్తున్నాయి. చెన్ను కోపంగా ఆ తలుపుని పగలగొట్టి లోపలికి వస్తున్నాడు. ఆ సౌండ్స్ విని చెంగ్షువాన్ ఒక్కసారిగా భయపడిపోతున్నాడు. ఇది మా చెన్నంకుల్ గొంతు అనుకుని వెంటనే అక్కడి నుండి బయటకు వెళ్లి దాక్కోవడం మొదలు పెడుతున్నాడు. ఇక ఆ లేడీ కిడ్నాపర్ చెన్నుని చూసి భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. చెంగ్షువాన్ వాళ్ళ పనివాడు ఆమెను పట్టుకోవడానికి వెంబడిస్తున్నాడు. చెంగ్షువాన్ కూడా అతని వెనకాలే పరుగులు తీస్తున్నాడు. ఇక మన హీరో నేరుగా జిన్షావ్ దగ్గరికి వెళ్లి ఆమె కట్లన్నీ విప్పేస్తున్నాడు. నువ్వు బానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అని టెన్షన్ పడుతూ అడుగుతున్నాడు. జిన్షావ్ వెంటనే చెన్నుని గట్టిగా హక్ చేసుకుని, నేను చాలా భయపడిపోయాను అనేసి ఏడుస్తూ ఉంది. చెన్ను ఆమెకి ధైర్యం చెబుతూ ఆమె కళ్ళకు కట్టిన గంతల్ని తీసేస్తున్నాడు. జిన్షావ్ చెన్ను ముఖాన్ని చూస్తూ, మీరు వచ్చేసారా అని అడుగుతూ కళ్ళు తిరిగి పడిపోతుంది. చెన్ను వెంటనే ఆమెను ఎత్తుకుని బయటకు తీసుకుని వెళ్తున్నాడు. ఇక అదే సమయంలో ఆ లేడీ కిడ్నాపర్ పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. ఆమె ఎక్కడ తనని గుర్తుపడుతుందేమో అనుకుని చెంగ్షువాన్ భయపడుతున్నాడు. వెంటనే ఒక రాయి తీసుకుని ఆమెపై గట్టిగా కొడుతున్నాడు. ఆ రాయి కాస్త గట్టిగా తగలడంతో ఆమె అక్కడికక్కడే చనిపోతుంది. పనివాడి వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి శ్వాస చెక్ చేస్తున్నాడు. ఆమె చనిపోయిందని చెబుతున్నాడు. ఆ తర్వాత చెంగ్షువాన్ ని చూసి, మీరేం కంగారు పడొద్దు, ఈ హత్యని నేను చేసినట్టుగా ఒప్పుకుంటానని చెబుతున్నాడు. చెంగ్షువాన్ ఇంకేం మాట్లాడకుండా తల ఊపుతున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆ లేడీ కిడ్నాపర్ బాడీని అక్కడ నుండి తీసుకుని వెళ్లి రహస్యంగా దాచేస్తున్నారు. ఇదే సమయంలో జిన్షావ్ కిడ్నాప్ అయిన విషయం ఈషన్ కి తెలుస్తుంది. అతను గట్టిగా నవ్వుతూ, జిన్షావ్, ఇలాంటి వ్యక్తి కోసమే నన్ను వదిలి వెళ్లిపోయావా,
పాపం చెన్ తన భార్యని కూడా కాపాడుకోలేకపోయాడని చెబుతున్నాడు. ఆ తర్వాత తన సైనికుల్ని పిలిచి ఈ కేసులో ఎవరెవరు అరెస్ట్ అవుతారో వాళ్ళందరినీ నా దగ్గరికి తీసుకొని రండి, ఈ కేసుని స్వయంగా నేనే విచారిస్తానని ఆదేశిస్తున్నాడు. ఇక చెన్ను వాళ్ళ ఇంట్లో అందరూ జిన్షావ్ కోసం టెన్షన్ పడుతూ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎందుకు రాలేదు, వెళ్లి ఒకసారి గేట్ దగ్గర చూసి రండి అని చెబుతున్నారు. అంతలో రెండవ వదిన మనం లోపలికి వెళ్లి వెయిట్ చేద్దాం పదండి అని పిలుస్తున్నారు. కానీ చెన్ను వాళ్ళ అమ్మ చాలా కోపంగా మాట్లాడుతూ జిన్షావ్ చాలా మొండిగా ప్రవర్తించింది. పెళ్లైన తర్వాత మొదట వాళ్ళ నాన్న ఇంటికే వెళ్ళాలి, కానీ ఆమె మాత్రము వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇప్పుడు చూడు ఎంత పెద్ద సమస్య వచ్చిందో అని అంటున్నారు. దానికి రెండవ వదిన వెంటనే వాళ్ళ అత్తని కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. జిన్షావ్ కొంచెం మొండిగా ప్రవర్తించింది, అది నిజమే, కానీ తనని కిడ్నాప్ చేస్తారని ఆమెకెలా తెలుస్తుంది? టైం బాగుంది, తనకి ఏమీ కాలేదు, సేఫ్ గా బయటపడింది. కానీ ఆమె ఒక రోజు మొత్తము కనిపించలేదు. ఆ సమయంలో తనకి ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. పైగా ఇప్పుడు ఆమె గ్రాండ్ సెక్రటరీ భార్య కూడా. ఇప్పటి నుండి ప్రజలు దీని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. దాని గురించే నాకు కొంచెం టెన్షన్ గా ఉందని చెబుతుంది. అత్త తల ఊపుతూ నా భయం కూడా అదే, జిన్షావ్ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే ఆ ప్రభావము చెన్ను మీద కూడా పడుతుంది అని కోప్పడుతున్నారు. ఇక అదే సమయంలో చెన్ను వాళ్ళ తమ్ముడి దగ్గరికి ఒక అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వచ్చి చెన్ను మన వాళ్ళందరినీ పట్టుకున్నాడు, మీకు వెంటనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలని నేను షార్ట్ కట్ లో పరిగెత్తుకుంటూ వచ్చాను. మాస్టర్, ఆ చెన్ను అసలు నిజం తెలుసుకునే లోపే మనం ఇక్కడ నుండి పారిపోవాలి, ఇంకా ఆలస్యం చేస్తే తప్పించుకోలేమని అంటున్నాడు. ఆ మాటలు విని తమ్ముడు చాలా భయపడిపోతున్నాడు. ఇంకంతా అయిపోయిందని టెన్షన్ పడుతున్నాడు. అప్పుడే అతని భార్య అక్కడికి వచ్చి మూడో కోడలు అదే జిన్షావ్ ఇంటికి తిరిగి వచ్చిందంట, మనం వెళ్లి చూడాలి పదండి వెళ్దామని పిలుస్తుంది. నువ్వెళ్ళు, నాకు అర్జెంట్ పనుంది అని అబద్ధం చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో చెన్న జిన్షావ్ ని ఇంటికి తీసుకుని వస్తున్నాడు. బండి దిగగానే జిన్షావ్ ని తన చేతులతో ఎత్తుకొని ఇంట్లోకి తీసుకుని వెళ్తున్నాడు. జిన్షావ్ కొంచెం సిగ్గుపడుతూ నన్ను కిందకి దించండి, నేను నడవగలనని మెల్లగా చెబుతుంది. చెన్ను మాత్రము దించేలా లేడు. చెన్ను వెంటనే వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఈ రోజు జరిగిన సంఘటనలో జిన్షావ్ చాలా భయపడిపోయింది, పైగా తన కాలు కూడా బెనికింది, తను సరిగా నడవలేకపోతుంది, అందుకే తనని ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్తున్నానని చెబుతున్నాడు. అమ్మ కూడా ఇంకేం చెప్పలేక సరే సరే ముందు ఆమెను లోపలికి తీసుకుని వెళ్ళు, కాసేపు రెస్ట్ తీసుకుని ఇవ్వని అంటున్నారు. ఇంకా చింగ్షువాన్ అక్కడే నిలబడుకుని అక్కడ జరుగుతున్నదంతా చూస్తూనే ఉన్నాడు. అతను తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ నేను అందరికీ జోకర్ లా కనిపిస్తున్నానా అని అడిగేసి అతను అక్కడి నుండి లోపలికి వెళ్లిపోతున్నాడు. చంద్ర అక్కడి నుండి వెళ్లిపోయిన తర్వాత అమ్మ కోపంగా మాట్లాడుతూ చూసారా, నన్ను ఒక్క క్వశ్చన్ కూడా అడగనివ్వకుండా తన భార్యని ఎంత సేఫ్ గా లోపలికి తీసుకుని వెళ్లిపోయాడో, నేను ఇలాంటి కొడుకుని పెంచానా అనుకుని కోపంగా మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అమ్మ అందరినీ గట్టిగా హెచ్చరిస్తూ ఈ రోజు జరిగిన విషయం గురించి ఇకపై ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడకూడదు, ఎవరైనా పుకార్లు పుట్టిస్తే విచారణ కూడా చెయ్యను, అక్కడికక్కడే కొట్టి చంపమని ఆజ్ఞ వేసేస్తాను. సరే సరే ఆల్రెడీ ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందరూ వెళ్లి విశ్రాంతి తీసుకోండి చెబుతున్నారు. గదిలోకి వెళ్లిన తర్వాత చెన్ను జిన్షావ్ ని మంచం మీద కూర్చోబెడుతున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు, నాకు ఒక ముఖ్యమైన పనుంది, అది ముగించుకుని త్వరగా వస్తాను అని చెప్పి అతను అక్కడి నుండి బయటకు వెళ్లిపోతున్నాడు. జిన్షావ్ మాత్రం సైలెంట్ గా చెన్నునే చూస్తూ ఉంది. ఆ తర్వాత ఆమె పని మనిషితో నువ్వు చాలా అలసిపోయావు, వెళ్లి రెస్ట్ తీసుకో అని చెబుతుంది. ఇక మన చెన్ను నేరుగా తన తమ్ముడి దగ్గరికి వెళ్తున్నాడు. అతను చాలా కోపంగా నేను నిన్ను చాలా సార్లు హెచ్చరించాను, కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ హద్దులు దాటుతున్నావు, ఈసారి ఏకంగా నీ వదిన మీద చెయ్యేశావు అని అడుగుతున్నాడు. తమ్ముడు ఒక్కసారిగా గట్టిగా అరిచి అవును, ఎందుకంటే నేను నిన్ను ద్వేషిస్తున్నాను, మన 5వ తమ్ముడు చనిపోయినప్పుడు నాకు ఏమీ తెలియదు, నేను చిన్నపిల్లాన్ని, నువ్వు నా సొంత అన్నవే కదా, నువ్వు నన్ను సరిదిద్దాల్సింది, కానీ నువ్వు నా జీవితాన్ని నాశనం చేసేసావు, నేను కూడా 10 ఏళ్లు కష్టపడి చదివాను, అధికారిగా ఎదగాలని కలలు కన్నాను, కానీ ఇప్పుడు చిన్న చిన్న పనులు మాత్రమే చూసుకునే పరిస్థితి వచ్చింది, నిన్ను ఎంతగా ద్వేషిస్తున్నానో నీకు తెలుసా అని అరుస్తున్నాడు. చెన్ను కూల్ గా ఇదంతా నీ చేతులారా నువ్వు చేసుకున్న తప్పు అని అంటున్నాడు. తమ్ముడు చాలా కోప్పడుతూ ఏంటి నా తప్ప కాదు, నువ్వే నాపై అసూయపడ్డావు, అమ్మ చిన్నప్పటి నుంచి నన్నే ఎక్కువగా ప్రేమగా చూసుకునేది, అందుకే నా భవిష్యత్తు నాశనం చేశావు, ఇక నేను అనుభవించిన బాధ నువ్వు కూడా అనుభవించాలని కోరుకున్నాను. జిన్షావ్ ని చూడగానే ఆమె నీ బలహీనత అని నాకు అర్థమైంది, అందుకే ఆమెకేమైనా జరగాలని కోరుకున్నాను, ఆమెని కిడ్నాప్ చేసి వేసే గృహాలకి అమ్మేయాలని అనుకున్నాను, ప్రపంచం మొత్తము ఆమెని అవమానించాలని కోరుకున్నాను అని చెబుతున్నాడు. ఆ మాటలు విని చెన్ను కళ్ళల్లో కోపం మరింత పెరిగిపోతుంది. అతన్ని కాళ్ళతో ఒక తన్ను తన్ని నువ్వు చేసిన నేరాలన్నిటికీ దేశ బహిష్కరణే సరైన శిక్ష, నిన్ను సాంక్షికి పంపిస్తున్నాను, రెండవ అన్నయ్య దగ్గరికి వెళ్ళు, నువ్వు చేసిన ప్రతి పనిని నేను ఇప్పటికే ఆయనకి ఉత్తరంలో క్లియర్ గా రాశాను, ఇక నుంచి నీ శిక్షని అతనే నిర్ణయిస్తాడు, నీ భార్య పిల్లలకి ఇందులో ఎటువంటి సంబంధము లేదు, వాళ్ళ కుటుంబాన్ని మేమే చూసుకుంటాము అని తీర్పిస్తున్నాడు. ఆ మాటలు విని చెన్ను వాళ్ళ తమ్ముడు పిచ్చి పట్టినట్టు చెన్నని గట్టిగా అరుస్తున్నాడు. కానీ చెన్ను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక ఆ పని పూర్తి కాగానే చెన్ను మళ్ళీ జిన్షావ్ దగ్గరికి వెళ్తున్నాడు.
ఇప్పటికే జిన్షో అతని మీద కొంచెం కోపంగా ఉంటుంది. ఈ రోజు మీరు నాతో పడుకోకండి, వెళ్ళి మీ స్టడీ రూమ్ లో నిద్రపోండని చెబుతుంది. చెన్ను నవ్వుతూ ఆమె చెయ్యి పట్టుకొని, నేను అక్కడికి వెళ్తే నువ్వు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ అక్కడికి రావని అంటున్నాడు. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే కూర్చుంటానని చెబుతున్నాడు. జిన్షో కోపంగా అతని చెయ్యి గిల్లి, మీకు అసలు బాధ్యత లేదని చెబుతుంది. చెన్ను వెంటనే సీరియస్ గా, సారీ, నేను నిన్ను ఒంటరిగా వదిలి వెళ్లకుండా ఉండాల్సిందని క్షమాపణలు చెబుతున్నాడు. తర్వాత తన తమ్ముడు గురించి నిజం చెప్పడం మొదలు పెడుతున్నాడు. నేను నా తమ్ముడిని సాన్షికి పంపించేశాను, ఇంకా అతను ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశమే లేదని చెబుతున్నాడు. ఆ మాట విని జిన్షో ఆశ్చర్యపోతుంది. ఎందుకని అడుగుతుంది. నిన్ను కిడ్నాప్ చేసింది మరెవరో కాదు, నా తమ్ముడే. నాపై ప్రతీకారం తీర్చుకోవడం కోసమే అతను ఇలా చేశాడు. అతను గవర్నమెంట్ ఎగ్జామ్ లో పాస్ అయ్యాడు, కానీ అతని స్వభావం మంచిది కాదు. అందుకే అతను ఆ పదవిలోకి రాకుండా నేను అతన్ని ఆపాను. అది మాత్రమే కాకుండా నాకు ఇంకొక తమ్ముడు ఉండేవాడు. చిన్నప్పుడే వీడు నా తమ్ముడిని చంపేశాడు. ఆ సంఘటన తర్వాతే మేము చింగ్షువాన్ని మా కుటుంబంలోకి తీసుకుని వచ్చి పెంచుకున్నాము. ఇలాంటి వ్యక్తి పెద్ద పదవుల్లోకి వెళ్తే అది చాలా మందికి ప్రమాదం అవుతుంది. అందుకే నేను అతన్ని అడ్డుకున్నాను. ఆ కోపంతోనే నిన్ను టార్గెట్ చేశాడు. చివరగా జిన్షో వైపు చూస్తూ ఇవన్నీ జరిగినందుకు నన్ను క్షమించు అని మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాడు. ఆ మాటలు విని జిన్షో కాసేపు సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత నెమ్మదిగా, మీ తమ్ముణ్ణి అంత దూరం పంపించారని మీ అమ్మకి తెలిస్తే చాలా బాధపడతారు కదా అని అడుగుతుంది. అవును, అందుకే ఇప్పుడే అమ్మకి నిజం చెప్పొద్దు. వ్యాపార పనుల మీద షాన్సీకి వెళ్లాడని మాత్రమే చెబుదాము. ఇప్పుడు నిజం తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుందని చెబుతున్నాడు. జిన్షో కూడా తల ఊపుతుంది. కానీ రేపు ఉదయాన్నే వెళ్లి నేను అత్తగారిని కలవాలి. అప్పుడు అందరూ నన్ను ఎన్నో ప్రశ్నలు అడగడం మొదలు పెడతారు. నిన్న రాత్రంతా నేను ఇంటికి రాలేదని కూడా అడుగుతారు అని చెప్పడంతో చెన్ను వెంటనే, నువ్వేం కంగారు పడకు. రేపు నువ్వు అమ్మని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు నేను కూడా నీతో వస్తాను. నేను నీ పక్కనే ఉంటాను. అప్పుడు నిన్నెవరూ ఇబ్బంది పెట్టారని చెబుతున్నాడు. కానీ జిన్షావేమో, అదంతా ఏం అవసరం లేదు. ఎప్పటికైనా నేను మీ కుటుంబాన్ని ఒంటరిగా ఫేస్ చేసి తీరాల్సిందే కదా. ఎప్పుడు మీ వెనకాలే దాక్కొని ఉండలేను. అందుకే నేనే వెళ్లి సమాధానం చెబుతానని అంటుంది. చెన్న ఆమె ధైర్యాన్ని చూసి నవ్వుతూ, సరే నీ ఇష్టం అని అంటున్నాడు. ఆ తర్వాత ఇద్దరు అన్ని టెన్షన్లని మర్చిపోయి ప్రశాంతంగా పడుకోవాలని డిసైడ్ అవుతున్నారు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ జిన్షో నిద్ర లేచి వాళ్ళ అత్తగారిని విష్ చేయడానికి వెళ్తుంది. చెన్ను మాత్రము ఉదయాన్నే ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్లిపోయాడంట. చెన్ను వాళ్ళమ్మ జిన్షోని పలకరిస్తూ, నా కొడుకు ఎక్కడికి వెళ్లిపోయాడని అడుగుతున్నారు. అత్తయ్య, ఆయన ఉదయాన్నే ఆఫీస్ పని మీద బయటికి వెళ్లిపోయారు. నేను మా ఊరికి వెళ్లి వచ్చినప్పుడు మీ అందరి కోసము కొన్ని స్నాక్స్ తీసుకొని వచ్చాను, ఒకసారి టేస్ట్ చూడండి అని చెబుతుంది. అప్పుడే పెద్ద కోడలు, అత్తగారు స్వీట్స్ ఏమీ తినరు, ఆమెకి షుగర్ ఉంది, ఇలాంటి తీపి పదార్థాలు అస్సలు తీసుకోకూడదని చెబుతున్నారు. అందరూ జిన్షో ఏం సమాధానం చెబుతుందా అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తున్నారు. జిన్షో మాత్రము కూల్ గా, అత్తయ్య గారికి షుగర్ ఉంది, స్వీట్స్ తినరని నాకు బాగా తెలుసు. అందుకే వీటిలో లైకోరైస్ పౌడరు అలానే డేట్స్ కలిపి వీటిని స్పెషల్ గా తయారు చేయించాను. అది మాత్రమే కాకుండా అత్తయ్య గారు వీటిని తినొచ్చో లేదో అని కూడా వైద్యుడిని అడిగి సలహా తీసుకుని వచ్చాను. అత్తయ్య గారు వీటిని తినొచ్చని డాక్టర్ గారే చెప్పారని చెబుతుంది. అది విని చెన్ను వాళ్ళమ్మ ఆశ్చర్యపోతున్నారు. నా ఆరోగ్యం గురించి ఇంత శ్రద్ధగా ఆలోచించిందా అని మనసులో ఆనందపడుతున్నారు. ఆమె ముఖంలో మొదటిసారి జిన్షోపై కొంచెం ప్రేమ, అభిమానం కనిపిస్తున్నాయి. అది చూసి పెద్ద కోడలికి కొంచెము అసూయ కలుగుతుంది. కాసేపటి తర్వాత చెన్ను వాళ్ళమ్మ జిన్షో తీసుకొచ్చిన స్వీట్స్ ని టేస్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. అవి ఆమెకి బాగా నచ్చినట్టు ఉన్నాయి. అయితే పెద్ద కోడలు మాత్రము మనసులో అసూయతో రగిలిపోతుంది. జిన్షో ఇంత తక్కువ సమయంలోనే అత్తయ్య గారి మనసు గెలుచుకుందని కుళ్ళుకుంటుంది. వెంటనే జిన్షోని అవమానించాలని డిసైడ్ అయ్యి ఒక విషయం గురించి గుర్తు చేయడం మొదలు పెడుతుంది. ప్రతి నెల 7వ తేదీన అధికారుల భార్యలందరూ కలిసి ఒక టీ గ్యాదరింగ్ ఏర్పాటు చేస్తారు. నువ్వు కూడా ఇప్పుడు గ్రాండ్ సెక్రటరీ భార్యవే. ఎల్లుండే 7వ తేదీ. నీకు ఇప్పటికే ఆ టీ గ్యాదరింగ్ కి ఇన్విటేషన్ వచ్చిందా అని అడుగుతుంది. జిన్షో కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ, అలాంటి టీ గ్యాదరింగ్ ఉందని నాకు అసలు తెలియదని చెబుతుంది. ఆ మాటలు విని రెండవ కోడలు నవ్వుతూ, నీకు ఆహ్వానం రాకపోవడమే మంచిది. నువ్వు ఇంకా చిన్నదానివే. ఆ గ్యాదరింగ్ వచ్చే మహిళలందరూ నీకంటే చాలా పెద్దవాళ్ళు. వాళ్ళందరూ పెద్ద పెద్ద రాజ కుటుంబంలో పుట్టిన వాళ్ళు. కానీ నువ్వు మాత్రము వ్యాపార కుటుంబంలో పుట్టావు. అక్కడికి వెళ్లి ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో కూడా నీకు తెలియదని ఎగతాళి చేస్తున్నారు. జిన్షో మాత్రము ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడదు. సైలెంట్ గా కూర్చొని అన్ని వింటూ ఉంది. అంతలో ఒక అతను లోపలికి వచ్చి, వాంగ్ మేడం ఇంటి నుండి ఇన్విటేషన్ వచ్చింది. ఎల్లుండి జరగబోయే టీ గ్యాదరింగ్ కి జిన్షోని కూడా ఆహ్వానించారని చెబుతున్నాడు. అది విని పెద్ద కోడలు కొంచెం అవమానంగా ఫీల్ అవుతుంది. ఓకే, నాకు అర్థమైంది అనేసి జిన్షో అక్కడి నుండి బయటకు వెళ్లిపోతుంది. జిన్షో బయటకు వస్తున్నప్పుడు చెంగ్షువన్ ఎదురవుతున్నాడు. అతను జిన్షోని ఆపి, ఇప్పుడు నీ గాయం ఎలా ఉంది? నిన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారా అని అడుగుతున్నాడు. నేను ఇప్పుడు బానే ఉన్నాను. చెన్ ఇంకా ఆ కేసు గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నేను ఇంకా దాని గురించి ఎక్కువగా అడగలేదని చెబుతుంది. నువ్వు నిజంగానే చాలా అదృష్టవంతురాలివి. చెన్ను గాని కొంచెం సేపు ఆలస్యంగా వచ్చి ఉంటే నీకు ఏమై ఉండేదో కూడా కరెక్ట్ గా చెప్పలేమని అంటున్నాడు. కాసేపు ఆగి అతని మనసులో ఉన్న మాట చెప్పడం మొదలు పెడుతున్నాడు. నువ్వు చెన్నుని నిజంగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నావా, లేక అతని పెద్ద పదవి కోసం పెళ్లి చేసుకున్నావా, లేదా ఇంకెవరైనా నిన్ను బాగా బలవంతం చేశారా అని అడుగుతున్నాడు.
చెబుతున్నాడు. ఆ మాటలు విని జిన్షావ్కి బాగా కోపం వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీ అంకుల్ భార్యని, ఆ లెక్కన నేను మీకు అత్తనవుతాను, కాబట్టి ఇకపై నాతో గౌరవంగా మాట్లాడండి అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతున్నప్పుడు తన చెవికున్న ఇయర్ రింగ్ ఒకటి కింద పడిపోతుంది. జిన్షావ్ దాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది, కానీ అంతలో చెంగ్షువాన్ దాన్ని కాళ్ళతో నలిపేస్తున్నాడు. పోతే పోని, నాకదేం అవసరం లేదు అనుకుని జిన్షావ్ అక్కడి నుండి సైలెంట్ గా వెళ్లిపోతుంది. ఆ తర్వాత చెంగ్షువాన్ దాన్ని తీసుకుని పనతన్తో మాట్లాడుతూ, సేమ్ ఇలాంటిదే ఇంకొక జత తయారు చేయించు, దాన్ని త్వరలోనే జిన్షావ్ కి బహుమతిగా ఇద్దామని అంటున్నాడు. ఆ మాట విని పనివాడు ఆశ్చర్యపోతూ, మాస్టర్ ఇలా చెయ్యకండి, ఇప్పటికే మనం చాలా తప్పు చేశాము, ఇది కరెక్ట్ కాదని అంటున్నాడు. కానీ చెంగ్షువాన్ మాత్రము నేను చెప్పింది చెయ్యని గట్టిగా అరుస్తున్నాడు. ఇదే సమయంలో జిన్షావ్ చెన్నుని కలవడానికి వెళ్తుంది. ఆమె ఆ టీ పార్టీ గురించి చెబుతుంది. చెన్ను ప్రశాంతంగా, నువ్వు వెళ్లాలా వద్దా అనేది పూర్తిగా నీ నిర్ణయము, నేను నిన్ను బలవంతం చేయనని చెబుతున్నాడు. సరే ఓకే, నేను బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని జిన్షావ్ అంటుంది. ఇక్కడేమో వాంగ్ మినిస్టర్ వాళ్ళ భార్య వాంగ్తో మాట్లాడుతూ ఎల్లుండి జరగబోయే టీ పార్టీకి జిన్షావ్ ని కూడా ఆహ్వానించానని చెబుతుంది. ఆ మాటలు విని అతను కోప్పడుతూ ఆమెనెందుకు ఇన్వైట్ చేసావని అరిచేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. ఇక్కడేమో చెన్ను నిద్రపోవడానికి ట్రై చేస్తూ ఉంటే జిన్షావ్ అతన్ని పడుకోనివ్వకుండా టార్చర్ పెడుతూ ఉంది. చెన్ను వెంటనే జిన్షావ్ ని చూసి నవ్వుతూ, ఏమైంది, ఇంకా ఆ టీ పార్టీ గురించి ఆలోచిస్తున్నావా అని అడుగుతున్నాడు. జిన్షావ్ నవ్వుతూ, అవును, అక్కడికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. సరే, నువ్వు వెళ్లాలనుకుంటే వెళ్ళు, నేనేం అడ్డు చెప్పనని చెబుతున్నాడు. నేను ఇంకా ఎంతకాలం వీళ్ళందరినీ తప్పించుకుంటూ తిరుగుతాను, ఎప్పుడో ఒక రోజు వీళ్ళందరినీ ఫేస్ చేసి తీరాల్సిందే కదా, నేను అక్కడికి వెళ్తానని చెబుతుంది. వాళ్ళు నిన్ను అవమానిస్తారనే భయం అయితే నాకు లేదు, కానీ నువ్వెక్కడ వాళ్ళతో గొడవ పడతావేమోననేదే నా భయం అని అంటున్నాడు. ఆ మాట విని జిన్షావ్ నవ్వుతుంది. ఒకవేళ నిజంగానే గొడవ జరిగితే మీరు నన్ను కాపాడుతారా అని అడుగుతుంది. చెన్ని ఏమాత్రమో ఆలోచించకుండా, ఖచ్చితంగా కాపాడుతాను, నా హోదా వాళ్ళకంటే చిన్నది కావచ్చు, కానీ నా భార్యను కాపాడటంలో మాత్రము ఎప్పుడు వెనక్కి తగ్గనని చెబుతున్నాడు. ఆ మాటలు విని జిన్షావ్ కి ఫుల్ ధైర్యం వస్తుంది. అయితే నాకు ఇంకేం భయం లేదు, నేను రేపు టీ పార్టీకి వెళ్తానని చెబుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జిన్షావ్ అందంగా రెడీ అయ్యి టీ పార్టీకి వెళ్తుంది. అందరినీ ప్రాపర్ గా విష్ చేసి, ఈ రోజు నేను మొదటిసారిగా ఈ టీ గ్యాదరింగ్ కి అటెండ్ అవుతున్నాను, అందుకోసము మీ అందరికి చిన్న చిన్న బహుమతులు తీసుకొని వచ్చానని చెబుతుంది. మిసెస్ వాంగ్ వెంటనే కొంచెం ఎటకారంగా మాట్లాడుతూ, ఇది గిఫ్ట్లు ఇచ్చే స్థలం కాదు, ఇది అధికారుల భార్యలందరూ కలిసి టీ తాగుతూ గాసిప్స్ మాట్లాడుకునే సమావేశము, గిఫ్ట్లతో మెప్పించాల్సిన అవసరం లేదని అంటుంది. ఆ మాటలు విని జిన్షావ్ ఏ మాత్రము కోప్పడదు. కొంతమందిని తప్పించి అక్కడున్న వాళ్ళందరూ అవకాశం దొరికినప్పుడల్లా జిన్షావ్ ని చిన్న చూపు చూస్తూ ఎటకారంగా మాట్లాడడం మొదలు పెడుతున్నారు. ఇక్కడేమో ఈషెన్ ఒక ముఖ్యమైన అధికారిని అరెస్ట్ చేసి విచారణకి తీసుకుని వెళ్తున్నాడు. ఆ అధికారి కోపంగా, నన్ను అరెస్ట్ చేసే హక్కు నీకు లేదని అరుస్తున్నాడు. ఈషెన్ మాత్రము చాలా కూల్ గా, నువ్వేమన్నా అనుకో, ఇప్పటి నుండి ఈ కేసుని నేనే విచారించబోతున్నానని చెబుతున్నాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఈ ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.